ప్రకాష్ రాజ్ ప్రతిభగల నటుడు మాత్రమే కాదు, మంచి టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. అయితే ఆయన నిర్మిస్తున్న అభిరుచికల సినిమాలు ప్రేక్షకులు చేరడం లేదు. రీసెంట్గా ప్రకాష్ రాజ్ రూపొందించిన మన ఊరి రామాయణం సినిమా కూడా ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేయడంతో మొదటిసారి తన సినిమా చూడమంటూ సోషల్ నెట్వర్క్ సాక్షిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాడు ప్రకాష్. ఒక ప్రాస్టిట్యూట్ పాత్రను పెట్టి సినిమాను నడిపినా కూడా దానికి యూ సర్టిఫికేట్ వచ్చిందంటే సినిమాలో అవుట్పుట్పై ఒక అంచనాకు రావచ్చు. అలాగే విలువలు అవి అంటూ విసిగించరు. నీట్గా ఒక టెంపోను మెయింటైన్ చేస్తూ సిచ్యువేషనల్ కామెడీని బ్లెండ్ చేస్తూ బ్యూటిఫుల్గా తీసిన క్యూట్ ఫిల్మ్ మన ఊరి రామాయణం. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కన్నా 4 మెట్లు పైన నిలబడిన ఇలాంటి సినిమాలను సక్సెస్ చేసి స్పిరిట్ నింపితే డిఫరెంట్ సినిమాలు చూసే ఛాన్స్ మనకు, తీసే ధైర్యం వాళ్ళకి వస్తుంది. హాయ్, నమస్తే అండి. కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. మన ఊరి రామాయణం సినిమా రిలీజ్ అయింది. నాకు కొంత సలహా ఇచ్చారు, ప్రకాష్ నువ్వు ఇంత మంచి సినిమాలు చూస్తే జనాలు చూడరు, కొంచెం మ్యాటరు ఐటమ్లు ఉంటే చూస్తారని. లేదు, వాళ్ళు చూస్తారని నేను నమ్మాను. కానీ ఈ 2 రోజుల కలెక్షన్ చూస్తే వాళ్లే గెలిచేటట్టున్నారు. మీరు కొంచెం మీ ఇష్టం ఎలాంటి సినిమా చూడాలని, బట్ ఇలాంటి సినిమాలను చూస్తే నేనే కాదు, ఇలా కొంచెం మంచి సినిమాలు తీసేవాడు కొంచెం నమ్మకంతో ఉంటాడు. లైఫ్లో ఎలాగైనా సంపాదించవచ్చు అనేవాడు నమ్మకంతో ఉన్నారు. లేదు, కొంచెం మంచి చేసి గెలుద్దాం అనుకునేవాడు ఎందుకు కొంచెం అపనమ్మకంతో ఉన్నారు. సో మీ చేతుల్లో ఉంది. కొంచెం ఈ పండగ సీజన్లో వెంటనే మీరు, మీ కుటుంబం, మీ ఫ్రెండ్స్ చూసి ఇలాంటి సినిమాలు చూస్తే కొంచెం ధైర్యంగా ఉంటుంది. నేనైతే ఇలాంటి సినిమాలు తీస్తూనే ఉంటాను. ప్లీజ్ షేర్ దిస్ వీడియో. కమ్, లెట్స్ సపోర్ట్ గుడ్ సినిమా.